నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. పరమ పవిత్ర దేవస్థానానికి ధర్మకర్తల మండలిలో సభ్యుడు. ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుందంటూ ధార్మిక ప్రచారం చేసే సంస్థకు ప్రతినిధి. అతడి ఇంట్లో బయటపడిన అక్రమాల నోట్ల కట్టలు చూసి దేశ ప్రజానీకం సొమ్మసిల్లుతోంది. 1, 2 కాదు, 100 కోట్ల రూపాయలు. అన్నీ కొత్త నోట్లే, కిలోల కొద్దీ బంగారం. ఒక్కడి దగ్గరే దొరికింది, దొరకాల్సింది ఇంకా ఉంది. అతడేమీ పేరు మోసిన వ్యాపారవేత్త కాదు, ఫోర్బ్స్ జాబితా గుర్తించిన ధనవంతుడు కాదు. ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. సామాన్యులకు రోజుకు 2000 అంటూ 1,00,000 ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. కానీ ఒక్క వ్యక్తి వద్దే 120 కోట్ల రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయంటే సమాధానం చెప్పేవారే లేరు. 2000 రూపాయల కోసం రోజంతా క్యూలో నిలబడే సామాన్యుడికి మొండిచేయి చూపిస్తున్న బ్యాంకులు శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన కోట్ల రూపాయల కొత్త నోట్లపై ఏమని చెప్తాయి? శేఖర్ రెడ్డి వ్యవహారం రాజకీయాలతో వ్యాపార సంబంధాలు ముడివేసుకుపోయి సాగుతున్న అక్రమాల కాండకు నిదర్శనమా? నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామంటూ ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత కుప్పలు తెప్పలుగా నల్లధనం బయటకొస్తుందని దేశ ప్రజానీకం ఆశించింది. నల్ల కుబేరుల కోటలు కదులుతాయని చాలామంది భావించారు. అనుకోవడానికి అందరూ అనుకున్నారు, కానీ అసలు అది ఎలా ఉంటుందనే ఎవరికీ స్పష్టత లేదు. నల్లధనం ఎలా ఉంటుంది, అది ఎలా బయటపడుతుందనే వారి సందేహాలు బద్దలు కొట్టింది టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహారం. అక్రమాస్తులు ఉన్నాయనే ఆరోపణలతో శేఖర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులకు అక్కడ దొరికిన సంపద చూసి కళ్లు తిరిగినంత పనైంది. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల ఇల్లు, కార్యాలయాలు, అతిథి గృహాల్లో 2 రోజులు తనిఖీలు జరిపి 107 కోట్ల రూపాయల నగదు, 127 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ కీలక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి ప్రకటించింది. కరెన్సీ కట్టలన్నీ కొత్త నోట్లే, అన్నీ 2000 రూపాయల నోట్లే. 1 కాదు 2 కాదు, 70 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఒక్కొక్కటి కేజీ బరువున్న బంగారు కడ్డీల్లా మిలమిలా మెరిసిపోతూ అధికారులకు దిగ్భ్రాంతి కలిగించాయి. శేఖర్ రెడ్డి సన్నిహితులు, భాగస్వాములైన శ్రీనివాసరెడ్డి, ప్రేమ్ రెడ్డి, కిరణ్ రెడ్డి నివాసాల్లో పొద్దుపోయే వరకు ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. చెన్నైలోని సాంబశివ వీధి, బజుల్లా రోడ్డు, విజయరాఘవ రోడ్డు, అన్నానగర్, మొగప్పేర్, వేలూరు, సత్తువాచారి, కాట్పాడి తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. కాట్పాడిలోని ఓ బంగళాలో ఎవరూ లేకపోవడంతో సీల్ వేశారు. మొత్తం 127 కేజీల బంగారంలో 70 కేజీలు కేవలం కడ్డీల రూపంలోనే ఉన్నాయని, చెన్నైలోని ఓ హోటల్ నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటితో పాటు శేఖర్ రెడ్డి పేరు మీదున్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. బ్యాంకుల్లో ఖాతాదారులకు రోజుకు 2000 మాత్రమే అని కేంద్రం నిబంధన పెట్టిన తర్వాత కూడా శేఖర్ రెడ్డికి ఇన్ని కోట్ల రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయనే విషయంపైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శేఖర్ రెడ్డి దగ్గర కోట్ల రూపాయల అక్రమ సంపద బయటపడ్డాక ఆయనను టీటీడీ బోర్డు నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడి వద్దనున్న తొండ్ర శేఖర్ రెడ్డి స్వగ్రామం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. మొదట్లో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే శేఖర్ రెడ్డి స్థిరాస్తి రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత కోట్లాది రూపాయలు సంపాదించాడు. సంపాదనతో పాటే రాజకీయ పరిచయాలు కూడా పెరిగాయి. తమిళనాడులో కాంట్రాక్టులు సంపాదించుకునే క్రమంలో కొందరు ఐఏఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాడు. తమిళనాడులో రోడ్లు, భవన నిర్మాణ కాంట్రాక్టు పనులు చేసే క్రమంలోనే స్థానిక రాజకీయ నాయకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి 2001లో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్న పన్నీరు సెల్వానికి శేఖర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచి శేఖర్ రెడ్డి జాతకం మారిపోయిందని, ఆ అండదండలతోనే తమిళనాడులో కాంట్రాక్టులు, ప్రాజెక్టులు సంపాదించుకుని కోట్లకు పడగలెత్తినట్లు తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. శేఖర్ రెడ్డికి వైభవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, జేఎస్ఆర్ బిల్డర్స్ పేరిట 2 సంస్థలతో పాటు భారీగా ఇసుక ర్యాంపులు ఉన్నాయి. తమిళనాడు అంతటా ఇసుక తవ్వకాల అనుమతులు, సరఫరా ఆయన కనుసన్నల్లోనే సాగుతోంది.
ప్రస్తుతం తమిళనాడులో ఈసీఆర్ రోడ్డు విస్తరణ, వీరానం చెరువు పూడికితీత పనులతో పాటు 1000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే కాంట్రాక్టు పనులకు ఆయనే గుత్తేదారు. పన్నీర్ సెల్వంతో పాటు అన్నా డీఎంకేలోని అనేక మంది నేతలు, మంత్రులు శేఖర్ రెడ్డితో సన్నిహితంగా మసులుతున్నారని, డీఎంకేలో కూడా అనేక మంది ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని చెబుతారు. జయలలిత స్నేహితురాలు శశికళతోనూ శేఖర్ రెడ్డికి మంచి పరిచయాలున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో జయ బెంగళూరు జైల్లో ఉన్న సమయంలోనే ఆయన టీటీడీ బోర్డుకి ఎంపికయ్యారు. తనకు ఆ పదవి దక్కడం వెనుక పన్నీర్ సెల్వం సహా పెద్దల ఆశీస్సులు ఉన్నాయని అంటుంటారు. ఇటీవల పన్నీర్ సెల్వం తిరుమల సందర్శించినప్పుడు శేఖర్ రెడ్డే వెంట ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. శేఖర్ రెడ్డితో పాటు అన్నా డీఎంకే నేత ఎడప్పాండి పళనిస్వామి వియ్యంకుడైన ఈరోడ్డు రామలింగం నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శేఖర్ రెడ్డి ఇంట్లో లభించిన సంపదపై సీబీఐ డీఐజీ తేన్ములి నేతృత్వంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. నగదు అక్రమ రవాణా, అవినీతి కోణంలో దర్యాప్తు చేసేందుకు కేసు వివరాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐలకు ఇస్తామని ఢిల్లీలోని ఐటీ విభాగం ప్రకటించింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కోసం ఆయన గత నెలలో ప్రసాదం తీసుకుని అపోలో ఆసుపత్రికి వచ్చాడు. సాధారణ కాంట్రాక్టరుగా జీవితాన్ని ప్రారంభించిన శేఖర్ రెడ్డి ఇలా ఈ స్థాయి రాజకీయ నాయకుల పరిచయాలతో ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ఎలాంటి నిర్ణయాలున్నా పట్టించుకోకుండా కేవలం దర్శనం కోసమే పాలక మండలి సభ్యుడయ్యాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. శేఖర్ రెడ్డికి సామాన్య భక్తులకు ఎలాంటి నిర్ణయాలు అవసరమో ఇప్పటికీ తెలియదు. నేరుగా పాలక మండలి సమావేశానికి రావడం, కూర్చోవడం, తిరిగి వెళ్లిపోవడం అంతవరకే. అసలు ఆయన ఎందుకు సమావేశానికి వస్తారో, ఎందుకు వెళ్లిపోతారో చాలామందికి అంతుపట్టదు. ఒక్కోసారి పని ఒత్తిడి ఉందంటూ సమావేశానికే రారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కటంటే ఒక్క నిర్ణయాన్ని కూడా సమావేశంలో శేఖర్ రెడ్డి ప్రవేశపెట్టలేదంటే బోర్డులో ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారో తెలుసుకోవచ్చు. పాలక మండలితో తనకేం సంబంధం లేదని వ్యవహరించే సభ్యుల్లో ప్రథముడు శేఖర్ రెడ్డి అని కొందరి నుంచి ఠక్కున సమాధానం వస్తుంటుంది. పాలక మండలి సభ్యుడైనప్పటికీ టీటీడీలో పెద్దగా హడావుడి చేయకపోవడం ఆయన ప్రత్యేకత. పాలక మండలి సభ్యులకు కూడా దర్శన టికెట్ల విషయంలో కోటా ఉన్న శేఖర్ రెడ్డి తనకు కావలసినన్ని టికెట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. తమిళనాడు మంత్రులతో పాటు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈయనతో పాటు తిరుమలలో కనిపిస్తారు. ఇక శేఖర్ రెడ్డి జారీ చేసే సిఫార్సు లేఖలకు తిరిగే ఉండదు. శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన 2000 రూపాయల కట్టలపై అది ఏ బ్యాంకుకు సంబంధించిన నగదనే వివరాలేమీ లభించలేదు. 2 రోజుల్లో మొత్తం 127 కేజీల బంగారం దొరికిందని, దాని విలువ 36 కోట్లు ఉండవచ్చని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు. నగదు, బంగారం కలిపితే మొత్తం సుమారు 142 కోట్ల రూపాయల విలువ ఉండవచ్చని ఐటీ విభాగం అధికారి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుకోవడం ఇదే తొలిసారి. ఈ నగదు, బంగారాన్ని అట్టపెట్టెల్లో పెట్టి ఐటీ శాఖ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన 34 బ్యాంకు లాకర్లకు సీల్ వేశారు. వాటిని పరిశీలించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఐటీ దాడుల్లో దొరికిన నగదు, బంగారం మొత్తం తనవేనని శేఖర్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని ఆయన కారుకు సచివాలయ ఎంట్రీ పాస్ ఇవ్వడం అధికారుల్ని సైతం విస్మయపరుస్తోంది. ప్రభుత్వంలో ఆయన పలుకుబడి ఏ స్థాయిలో ఉందనే దానిపైన అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ శేఖర్ రెడ్డి అన్నా డీఎంకేకు కోట్లాది రూపాయల విరాళమిచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. చివరిగా ఒక్కటే అర్థం కాని విషయం, శేఖర్ రెడ్డి ఇంట్లో లభించిన సొమ్ములో 70 కోట్ల రూపాయల్లో అన్నీ కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లే. వారానికి 24,000 మాత్రమే బ్యాంకు నుంచి తీసుకోవాలంటూ ప్రభుత్వం సామాన్యులకు షరతులు విధించింది. ఇవి తీసుకోవడానికి కూడా సామాన్యులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుంటున్నారు. కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. అలాంటిది నెల రోజుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో 70 కోట్ల రూపాయల మేర కొత్త 2000 రూపాయల నోట్లు ఎలా వచ్చాయనే ఇప్పుడు ముందు తేలాల్సిన విషయం. ఆధార్ ఇవాళ అన్నింటికీ అదే ఆధారం. సంక్షేమం, విద్య, వ్యాపారం ఇలా ప్రతి అంశంలో ఆ విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ మార్చిలో రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిన తర్వాత 12 అంకెల ఆధార్ సంఖ్యకు మరింత ప్రాధాన్యత వచ్చిపడింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోవాలంటే ఆధార్ తప్పనిసరి. ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డుల కంటే కూడా ఆధార్ ఉంటే చాలు, చిటికలో పనైపోతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కార్డుని ఇప్పుడు నగదు రహిత లావాదేవీల వ్యవస్థలో కీలకంగా మార్చే పనిలో ఉంది కేంద్రం.
త్వరలో ఆధార్ కార్డే డెబిట్, క్రెడిట్ కార్డులా పనిచేసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు నిపుణులు. సాంకేతికతను ఉపయోగించుకుని చెల్లింపు వ్యవస్థలను మరింత సరళతరం చేసి జనంలోకి తీసుకుని వెళ్లడంలో ఆధార్ ఎలాంటి పాత్ర పోషించనుంది? రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రాలు పఠిస్తున్న మంత్రం నగదురహిత లావాదేవీల విధానం. ఇప్పటికే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పేటీఎం తరహా ముందస్తు చెల్లింపుల విధానాలు, స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా నగదురహిత లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది కాకుండా సాధారణ ఫోన్ నుంచి నగదు చెల్లించేలా వివిధ రకాల యాప్లు, సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న మార్గాల్లో అది అత్యుత్తమంగా కూడా భావిస్తోంది. ఆ క్రమంలో నల్లధనం కట్టడికి, నకిలీ నోట్లను అదుపు చేసేందుకు కేంద్రానికి కనిపిస్తున్న మార్గం ఆధార్ కార్డు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమైతే త్వరలోనే ఆధార్ కార్డుతోనే చెల్లింపులు జరపడం, లావాదేవీలు నిర్వహించే వీలు కలగనుంది. ఆధార్ కార్డుని ఇప్పటికే అనేక రకాలుగా వాడుతోంది కేంద్రం. గ్యాస్ సబ్సిడీని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి, రేషన్ బియ్యం అందించడానికి, వృద్ధులు, వితంతువుల పింఛన్లు, ఇలా అనేక సంక్షేమ పథకాల నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తోంది. ఈ ఖాతాలకు ఆధార్ కార్డుని అనుసంధానించడం వల్ల ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడిపోతున్నాయి. రాయితీలతో ముడిపడిన అనేక కార్యక్రమాల లబ్ధిదారుల ఖాతాలు ఆధార్తో అనుసంధానించాక దళారుల వ్యవస్థ ప్రమేయము బాగా తగ్గుతోంది. ప్రభుత్వానికి కూడా చాలా సొమ్ము ఆదా అయింది. అన్నింటికంటే ముఖ్యంగా అక్రమాలకు కళ్లెం పడింది. నగదురహిత లావాదేవీల్లో ఆధార్ కీలకంగా మారితే వినియోగదారులతో పాటు ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ కార్డుతో లావాదేవీలు నిర్వహించాలనుకునేవారు తమ ఖాతాకు ఆధార్ నెంబర్ జత చేసుకోవాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల మంది ఖాతాలకు ఆధార్ కార్డుల్ని అనుసంధానించారు. తర్వాతి దశలో బ్యాంకులతో పాటు బ్యాంకులు ఏర్పాటు చేసే డిపాజిట్ యంత్రాలు, ఏటీఎంలలో ఆధార్ కార్డు నెంబరు నమోదు చెయ్యాలి. తర్వాత వేలిముద్ర వేయడం కానీ, కంటితో చూడటం కానీ చెయ్యాలి. ఇలా చేసినప్పుడు ఆధార్ కార్డులో ఉండే సమాచారం, ఖాతాదారుడు ఇచ్చిన సమాచారం సరిపోలితే లావాదేవీలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అందువల్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేకున్నా లావాదేవీలు నిర్వహించే వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉపయోగించడము ప్రారంభించారు. నగరాల్లో, రైతు బజార్లు సహా కొన్ని చోట్ల ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకుని వచ్చారు. నోట్ల రద్దు కొరత ఎదుర్కోవడానికి ఢిల్లీలోని కొన్ని కిరాణా షాపులు ఇప్పటికే కార్డుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నాయి. దేశంలో రిటైల్ అవుట్లెట్స్ కు మాత్రమే పరిమితమైన ఈ కార్డు లావాదేవీలు ప్రస్తుతం వీధి చివరన ఉండే కిరాణా షాపుల్లోనూ జరుగుతుండడం విశేషం. ఢిల్లీ నగదురహిత లావాదేవీలను ఉదాహరణగా చూపించి దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందని ఎలా ఊహించగలరని కొంతమంది వాదించవచ్చు. కానీ బస్తార ఛాయ్వాలా మొబైల్ వ్యాలెట్ ద్వారా బిల్లు వసూలు చేస్తుండడం, గుజరాత్లోని ఓ గ్రామం నగదురహితంగా మారిపోవడం, బీహార్లోని చిన్న చిన్న దుకాణ వ్యాపారులు కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్కు పూనుకోవడం వంటి విషయాలను సైతం గమనించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత నెల రోజుల్లో ఆన్లైన్ చెల్లింపులు 1000 రెట్లు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. ప్రధాని మోదీ ఆ నిర్ణయం నగదురహిత లావాదేవీలు తగ్గించడానికే. భారతీయులు అందుకు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే అందుకు కావలసిన మౌలిక సౌకర్యాలు, ఏర్పాట్లు ఏవి అనే కొందరి ప్రశ్న.
దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఎలా సాధ్యపడతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రకంగా అది ఆందోళన కలిగించే విషయం కూడా. స్మార్ట్ ఫోన్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి చదువురాని వారు సైతం వినియోగించుకునేలా సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారానే చెల్లింపులు జరిపించే వెసులుబాటును కల్పించాలి. ఆ దిశగాను ఇప్పటికే అడుగులు వేశారు. ఫీచర్ ఫోన్లో కూడా డబ్బు పంపడం, చెల్లింపులు చేయవచ్చు. ఖాతా నెంబరు, ఎంపిన్, ఐఎఫ్ఎస్సి ఉంటే చాలు. యుఎస్ఎస్డితో లావాదేవీలు సులభం. ఒక్కో లావాదేవీపై ఛార్జీ 50 పైసలే. బ్యాలెన్స్ చెక్ చేయడానికి ఎలాంటి కోడ్ వినియోగిస్తామో బ్యాంకులకు అలాంటి కోడ్లు ఉన్నాయి. వీటిని డయల్ చేసి మీ ఖాతాలోని డబ్బులను ఇతరులకు పంపించే అవకాశముంది. ఇందుకోసం ఎలాంటి ఫోన్ అయినా వినియోగించవచ్చు. ప్రాంతీయ భాషల్లోనూ కోడ్లు వినియోగించవచ్చు. ఎప్పుడైనా ఏ రోజైనా ఒకసారి గరిష్టంగా 5,000 వరకు పంపించే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఖాతాకు అనుసంధానం చేసిన ఫోన్ నంబర్ ఉండాలి. తర్వాత మొబైల్ బ్యాంకింగ్ సేవలను యాక్టివేట్ చేసుకోవాలి. అయితే ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా అసలు ఎలాంటి కార్డుల అవసరం లేకుండానే పని పూర్తి చేసుకోవచ్చు. తొలి నుంచి కార్డుల ద్వారా లావాదేవీలకు అలవాటు పడ్డవారికి ఈ పరిస్థితి అంతగా ఇబ్బంది అనిపించకపోవచ్చు కూడా. సామాన్యులు, పేదలకి కూడా అందులోని లాభాలు, వినియోగ విధానం అర్థమయ్యేలా చెప్పగలిగితే ఎలాంటి సమస్యలు రావు. నిజానికి నోట్ల రద్దు నిర్ణయంపై ఎవరి మాటెలా ఉన్నప్పటికీ కొన్ని గణాంకాలు చూస్తే మాత్రం ఆర్థిక వృద్ధికి అది దోహదం చేస్తుందనే చెప్పాలి. నగరాల్లో క్యాబ్లు నడిపే ఓలా అందిస్తున్న మనీ లావాదేవీలు పరిశీలిస్తే నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలోని 102 సిటీల్లో 1500% వృద్ధి సాధించాయి. 700% వృద్ధితో తర్వాతి స్థానంలో పేటీఎం ఉంది. 200% వృద్ధితో రేజర్ పే 3వ స్థానంలో ఉంది. ఇంతకు ముందుతో పోలిస్తే కార్డుల ద్వారా జరిగే 500 రూపాయల కన్నా తక్కువ లావాదేవీలు రెట్టింపయ్యాయి. 250 కన్నా తక్కువ లావాదేవీలు కార్డుల ద్వారా 177% పెరిగాయి. మొత్తంగా 250, 500 లావాదేవీలు 133% పెరిగాయి. అదే సమయంలో 500 రూపాయల కన్నా ఎక్కువ లావాదేవీలు 75% మాత్రమే జరుగుతున్నాయి. 700 కన్నా పైబడిన లావాదేవీలు అంతగా గమనించాల్సిన స్థాయిలో లేవు. నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడేందుకు దేశవ్యాప్తంగా చాలామంది చిరు వ్యాపారులు స్వైపింగ్ మెషీన్ల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రోజు 3 నుంచి 4,000 మంది వ్యాపారులు స్వైపింగ్ మెషీన్లు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దేశంలో నగదు లావాదేవీలు 78% మేర తగ్గనున్నట్లు ఆర్బీఐ చెబుతోంది. ప్రస్తుతం అది 20%గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో డిజిటల్ పేమెంట్స్ను మరింత ప్రోత్సహించడం కోసం నీతి ఆయోగ్ చర్యలు ప్రారంభించింది. ఆటంకాలు లేని నగదు లావాదేవీల కోసం స్పష్టమైన విధానాన్ని త్వరలో కేంద్రం తీసుకురానుంది. అందులో భాగంగా ఆధార్ ద్వారా జరిగే లావాదేవీలు కార్డు, పిన్ రహితంగా ఉంటాయని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అజయ్ పాండే వెల్లడించారు. త్వరలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఆధార్ నంబర్, వేలిముద్ర, ఐరిస్ ద్వారా డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చని వివరించారు. నిజానికి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద వ్యూహరచన చేసింది. ఈ ఆధార్ ఆధారిత డిజిటల్ లావాదేవీలనేవి వివిధ శాఖల సమ్మేళనం. ఇందులో మొబైల్ తయారీ, వ్యాపార సంస్థలు, బ్యాంకులు మిళితమై ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ దారుల్లో పని మొదలుపెట్టింది. భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లలో ఐరిస్ లేదా వేలిముద్ర గుర్తింపు వ్యవస్థ ఉండాలని ఇప్పటికే మొబైల్ తయారీ కంపెనీలను అడిగినట్లు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం లోపల డిజిటల్ పేమెంట్స్ ను అమలు చేయడానికి రోడ్ మ్యాప్ తయారు చేస్తున్న ముఖ్యమంత్రుల కమిటీలో అమితాబ్ కాంత్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆధార్ కార్డుల బయోమెట్రిక్ నిర్ధారిత సామర్థ్యం రోజుకి 10 కోట్లుగానే ఉంది. రానున్న రోజుల్లో అది రోజుకు 40 కోట్లకు పెంచాలని ఆధార్ ప్రధాన కార్యనిర్వహణాధికారి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ప్రస్తుత 10 కోట్ల పరిమితిలో రోజుకి 1.5 కోటి మాత్రమే జరుగుతున్నాయని గుర్తు చేశారాయన. అందుకనే ఆధార్ కార్డుని డెబిట్, క్రెడిట్ కార్డు మాదిరిగా ఉపయోగించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చెయ్యాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఆధార్తో జరిపే లావాదేవీలు గోప్యంగా ఉంటాయని, సమాచారం ఇతరులకు అందుబాటులోకి వచ్చే ప్రసక్తే లేదంటున్నారు అధికారులు. డెబిట్ కార్డు మాదిరిగానే ఆధార్ ఉపయోగించి ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశముంది. ఇందులో భాగంగా ఖాతాల నిల్వ సమాచారం, నగదు డిపాజిట్లు, నగదు తీసుకున్న వివరాలు కూడా అందుబాటులోకి తేనున్నారు. We already have in this country a ready-made infrastructure of Aadhaar, and it is possible for us
that all Android phones available in this country are converted into Aadhaar devices with just a small add-on where thumb impression can be given. And separately, there are devices which are available with iris, where you can do a very simple transaction, giving your Aadhaar number and your thumb impression or your iris. All the banks have supported this today, and therefore, because the DG Aadhaar has made, and the Ministry of Information Technology is ready with the software which has been tested, we can quickly swing this into action. ఆధార్ కార్డు సాయంతో జరిపే ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా త్వరలోనే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ తీసుకువస్తామని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రకటించారు. మరో 15 రోజుల్లోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారాయన. ఈ యాప్లోనే కంటి రెటీనాను గుర్తించే పరికరం, వేలి ముద్రలను గుర్తించే సౌలభ్యముంటుంది. ఈ సౌలభ్యాన్ని ఫోన్లో ప్రవేశపెట్టడంతో పాటు వైరు కనెక్షన్ ద్వారా బయట ఉన్న పరికరానికి అనుసంధానించేలా తయారు చేస్తున్నారు. ఇలాంటి సౌలభ్యం ఉండే మొబైల్ ఫోన్లను త్వరలోనే మన దేశంలో రూపొందిస్తామని నీతి ఆయోగ్ చెబుతోంది. ఆధార్ కార్డుతో పాటు మరో 4 ఇతర మార్గాల్లోనూ నగదురహిత లావాదేవీలు జరిపేలా కూడా ఏర్పాట్లు చేయనున్నారు. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహానికి నియమించిన ముఖ్యమంత్రుల ఉపసంఘం కూడా అదే ఆలోచనలో ఉంది. అవన్నీ ఓ కొలిక్కి వస్తే రానున్న రోజుల్లో ఆధార్ కార్డులు జనజీవితంలో మరింత కీలకంగా మారడం ఖాయం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.